సో మొన్న మనం ఎండ్ ద రెజల్యూషన్ ఆఫ్ టైం అనేదాన్ని చూసాం కదా మనం. మన మన్ని మైండ్ నుంచి డిసైడెంటిఫై అంటే గుర్తింపు లేకుండా ఉంటాం అనేదాన్ని చూసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఈ కాలం అనే దాంట్లో మునిగిపోయి ఉన్నాం కాబట్టి ఒక నీళ్ళలో తిరిగే చేపకి ఎగరటం ఎలా నేర్పలేం కదా. అలాగే మనం కూడా ఈ టైం అనే దాంట్లో మునిగిపోయి ఉండి కాలం అనే దాంట్లో మనం మనం విడగొట్టుకోవటం అనేది చాలా కష్టము అని. దీనికి ఏదో ఒక సొల్యూషన్ అనేది ప్రతిదానికి మనకి సమస్య అనేది వచ్చినప్పుడు ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ఒక్కోసారి సమస్యలోనే పరిష్కారం కూడా ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా దీనికి కూడా ఈ టైం అనేదాన్ని కాలం అనేదాన్ని మనం అంటే మన కాలం అంటే మనం అనుకున్నాం కదా. ఈ టైం అంటే గంటలు నిమిషాలు సెకండ్లు కాదు. కాలం అంటే మొత్తం భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం ఇవన్నీ. అందులో ఏమంటాడంటే ఆ డైల్యూషన్ ఆఫ్ టైం అనే దాన్ని నువ్వు విడగొట్టేసి దాన్ని ఎండ్ చేసి అక్కడ చేసేందుకంటే టైము మైండ్ రెండు కలిపి ఉంటాయి. ఎప్పుడు వాటిని విడగొట్టలేము. వాటిని ఎండ్ చేసేయి. ఎప్పుడైతే మనం మైండ్లో నుంచి భూతకాలం భవిష్యత్ కాలం ఈ రెండింటిని తీసేస్తామో అప్పుడు మనం ఈ కాలాన్ని మనం ఆపేయగలుగుతాం. మనం భూతకాలం భవిష్యత్ కాలం రెండింటిని మనం ఆపేయాలి కదా. ఎలా ఆపుతాం అంటే దాంట్లోంచి మనం బయటికి రావాలి. మనం ఎంతసేపు ఈ మన మైండ్ ఈ టైము మైండ్ కలిపి ఉండిపోయటం వలన మనం అయితే గతం గురించి ఆలోచిస్తాం, లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. అయ్యో అలా జరిగింది అనుకుంటాం, లేకపోతే ఇలా జరిగితే బాగుండుని అని చెప్పి ఒక ఆశలోనో దేంట్లోనో మనం జీవిస్తూ ఉంటాం. అంటే గతం అనేది మెమరీ అయితే భవిష్యత్ అనేది యాంటిసిపేషన్. ఇది మనకి దీన్ని ఎప్పుడు దీంట్లోనే ఉండటం వల్ల మన ఆలోచన అనేది మనం గతం దీంట్లోనే ఉండటం వల్ల మనం భవిష్యత్తులో ఉండటం వల్ల మన యొక్క ఈ ప్రజెంట్ మూమెంట్ ఏదైతే ఉందో ఈ క్షణాన్ని మనం గుర్తించలేము, దాన్ని గౌరవించలేము, దాన్ని యాక్సెప్ట్ చేయలేము, ఒప్పుకోలేము. సో ఈ కంపల్షన్ ఆఫ్ టైం ఏదైతే ఉందో ఈ కంపల్షన్ అనేది ఈ బలవంతంగా మనం ఈ పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఈ సాల్వేషన్ ఏదైతే ఉందో మనకు మోక్షాన్ని పొందటం అనేది లేకపోతే ఫుల్ఫిల్మెంట్ పూర్తిగా మనం దీంట్లో సాధించాము అని చెప్పుకునే దానికి రెండు అవ్వట్లేదు. గతము భవిష్యత్తు రెండు వాళ్ళే. కానీ టైం అనేది లేకుండా మనం గతాన్ని గురించో భవిష్యత్తు గురించో ఆలోచించకుండా మనం ఎలా బతుకుతాం, మనం ఎలా పనిచేయగలుగుతాం. భవిష్యత్తు అనే దాన్ని కనుక మనకు లేదనుకుంటే మనకు కొన్ని లక్ష్యాలు మనం సాధించాలని చెప్పి ఇవన్నీ మనం ఎలా పెట్టుకోగలుగుతాం. నేను అనేదాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే మై పాస్ట్ మేక్స్ మీ హూ ఐ యామ్ టుడే. మన ఇవాళ ఏంటి అనేది మన గతం తయారు చేస్తుంది. మన గతం వల్లనే మన ఇవాళ ఏంటి అనే దాంట్లో ఉన్న మంచిగా చెడా లేకపోతే బుద్ధివంతుడా కాదా ఇవన్నీ మన గతం వల్ల. సో టైం అనేది చాలా విలువైంది. దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి, మనం వేస్ట్ చేయకూడదు అని చెప్పి మనందరికీ తెలిసింది అనుకుంటున్నాం. కానీ ఏం చెప్పేది ఏంటంటే టైం అంటే ఈ కాలం, భూతకాలం భవిష్యత్ కాలం మనం ఏదైతే అనుకుంటున్నామో ఇవన్నీ ముఖ్యమైనవి ఏం కాదు. అవన్నీ ఒక ఊహ మాత్రమే, ఒక కల్పితం మాత్రమే. నువ్వు ఊహించుకునేది నువ్వేమనుకుంటున్నావు చాలా ముఖ్యమైనది, చాలా విలువైంది అని నువ్వు అనుకునే టైం అనేది
ఒక సందర్భంలో దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తే అదే ప్రస్తుతం. ఈ ప్రస్తుతం అనేదే విలువైంది. గడిచిపోయింది విలువైందని చెప్పి మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే, భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటుంటే, ఇప్పుడు చేతిలో ఉన్నది సరిపోదు. సో మనం ఈ కాలం మీద, అంటే భూత భవిష్యత్ కాలాల మీద మనం ఎప్పుడైతే ఎక్కువ ఫోకస్ చేస్తామో అప్పుడు మనం ఈ ప్రస్తుతాన్ని, ఈ క్షణం అనే దాన్ని మనం వదిలేస్తాం. ఈ ముఖ్యమైన విషయం, విలువైన ఈ టైం అనేది ఏంటి, విలువైన విషయం, వస్తువు ఏంటి అంటే ఇట్ ఈస్ ది ఓన్లీ థింగ్. అది అది ఒకటే ఎప్పుడు ఉండేది ఏంటంటే ఎటర్నల్ ప్రజెంట్ ఈజ్ అ స్పేస్ విత్ ఇన్ విచ్ యూ హోల్ లైఫ్ అన్ఫోల్డ్స్. ఎటర్నల్ ప్రజెన్స్, ఈ నీ క్షణం అనేది, స్వర్గం అనేది మనం అది అక్కడే మన జీవితం మొత్తం అంతా కూడా తెలుసుకునేది. అదే ఎప్పుడు కూడా మనకు కాన్స్టెంట్గా ఉండేది, నిలకడగా ఉండేది ఏంటంటే ఈ క్షణం అనేది. లైఫ్ అనేది ఈ క్షణం, ఇప్పుడు. లైఫ్ ఈజ్ నౌ. ఇప్పుడు ఈ క్షణం మన లైఫ్ జీవితంలో ఎప్పుడూ ఈ క్షణం అనేది ఉంది. ఈ క్షణం అనేది లేకుండా మనకి జీవితమే గడవట్లేదు. కానీ మనం ఈ క్షణాన్ని మనం గుర్తించలేకపోతాం. అందుకని ఒక మొట్టమొదటి కనుక ఈ క్షణం అనేదాన్ని కనుక తీసుకుంటే, రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే మన మైండ్ని ఈ మన ఈ క్షణం అనేదాన్ని, మన ఆలోచనని ఈ మనస్సులోని యొక్క, ఈ మైండ్ యొక్క పరిమితమైనటువంటి హద్దుల్లో నుంచి బయటికి తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే మనం దాన్ని బయటికి తీసుకెళ్ళగలుగుతామో ఆ నవ్వు అనే దాన్ని మనం చూడగలుగుతాం. అదొకటే పాయింట్. మనం ఈ టైమ్లెస్, ఫామ్లెస్, అంటే సమయం లేనిది, ఆకారం, రూపం లేని దాన్ని మనం చూడగలిగేది. ఆ బీయింగ్ అనేదాన్ని, వ్యక్తి, ఒక ఆత్మ అనేదాన్ని, లేకపోతే ఒక పర్సన్ అనేదాన్ని, దేనిని మనం చూడగలిగేది. ఇది మనం మొన్న ఇక్కడ దాకా చూసాం. మనం మొన్న లలితలో చదువుకున్నాం కదా, నిరాకార నిర్లూప అని చెప్పి ఏంటి చదువుకున్నాం కదా. ఆకారము, రూపం లేని స్థితి మనది, ఆ స్థితిని చూడగలగాలి. సో దాన్ని చూద్దాం. ఇంకా ఎవరు చదువుతున్నారు? Nothing exists outside the now. నథింగ్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ది నౌ. అసలు ఈ క్షణం అంటే ముందు, బయట ఇంకేమి లేదు. ఈ క్షణమే Aren't శాశ్వతం. అందుకని మనం అది విషయం కనుక, ఈ క్షణం అనేది కనుక మనం తెలుసుకుంటే, ఈ క్షణంలోనే మనం ఉండాలని తెలుసుకుంటే, దానికి అవతల ఏమీ లేదు అనేది కూడా మనకు అనుకుంటుంది. ఎట్లా అనేది చూద్దాం. aren't the past and future just as real, sometimes even more real than the present? After all, the past determines who we are, as well as how we perceive and behave in the present. And our future goals determine which actions we take in the present. ఒక విధంగా చెప్పాలంటే మనకి పాస్ట్, ఫ్యూచరు ఇవన్నీ మనం ఊహాజనితాలు, ఎక్కడో ఇల్యూషనరీ అని చెప్తున్నాడు కదా. కానీ అది నిజమే కదా. పాస్ట్ అనే దాన్ని మనం మనం అనుభవించొచ్చాం. గతాన్ని మనం అనుభవించాం కదా, అనుభవించొచ్చాం. కాబట్టి ఒక సందర్భంలో ఈ క్షణం అనేది ఎంత నిజమో తెలియదు, కానీ పాస్ట్ అయితే మాత్రం చాలా 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 నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాస్ట్ అనేది, గతం అనేది డిటర్మిన్స్ హూ వీఆర్, మనం ఎవరు అనేది అదే నిర్ణయిస్తుంది. యాజ్ వెల్ యాజ్ హౌ వి పర్సీవ్ అండ్ బిహేవ్ ఇన్ ద ప్రెసెంట్. అంతేకాకుండా ఈ గత అనుభవాలని మనం దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారమే మన ప్రవర్తన కానీ,
మనం ఊహించుకోవటం కానీ, మనం ఆలోచించుకోవటం కానీ, హౌ వి పర్సీవ్, మనం ఇలా ఉండాలని కానీ, మనం ఎలా బిహేవ్ చేయాలని ఈ ప్రజెంట్లో మనం ఈ క్షణం ఇవాళ మనం ఇది మాట్లాడుకుంటున్నాము అంటే ఇప్పుడు నేను చెప్పేది కానీ మీరు వినేది కానీ లేకపోతే మీకు అర్థమయ్యేది కానీ ఎలా అర్థం అవుద్ది? మీకున్న గత అనుభవాల దృష్ట్యా. ఎందుకంటే వీ డోంట్ స్పీక్, అవర్ ఎక్స్పీరియన్స్ స్పీక్స్. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మనం కాదు మాట్లాడేది, మన అనుభవం. మనం గతంలో ఎటువంటి ఏదో ఒక సందర్భంలో మనం ఎటువంటి అనుభవాన్ని అయితే మనం పొందాము, మనం దాని గురించే మాట్లాడతాం. సపోజ్ యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఒక ఆపరేషన్ అయింది, ఆర్థోపెడిక్ సర్జరీ అయింది. మనం వెంటనే ఏం చేస్తాం? నాకు అప్పుడు ఇలా అయింది, లేకపోతే మనం చూసిన వాళ్ళకి, మన అనుభవంలో చూసిన వాళ్ళకి ఇలా అయింది, ఇది ఇలా అవుతుంది, ఇలా ఉంటుంది అని మనం ఎవరో చెప్తాం కదా. సో మనం ఏంటి వాళ్ళు మాట్లాడేది అనేది మన అనుభవం మనల్ని మాట్లాడిస్తుంది. మన అనుభవం మన ప్రవర్తనని నిర్దేశిస్తుంది. అండ్ అవర్ ఫ్యూచర్ గోల్స్ డిటర్మైన్ విచ్ యాక్షన్స్ we take in the present. మనం లక్ష్యం అనేది కనుక పెట్టుకోకపోతే, భవిష్యత్తులో నేను ఇది 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 ఇలా ఉండాలి, ఇలా చేయాలనే ఒక లక్ష్యాన్ని కనుక పెట్టుకోకపోతే, ఆ లక్ష్యమే మనని ఇవాళ మనం ఎలా ఉండాలి అనేది మనని, ఆ లక్ష్యం మనని నిర్దేశిస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నాడు? పాస్ట్ ప్రజెంట్ అనేది ఇల్యూషను, అవి లేవు. మనకు ఒక లక్ష్యం అనే దానికి అంతా కూడా ఇప్పుడున్నదే, ఇప్పుడే అని చెప్తున్నాడు కదా. దానికి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాడు ఎక్స్ప్లెనేషన్. మనం ఇవాళ ఏంటి అనేది మన అనుభవం ద్వారా మనం ఇవాళ ఏంటనేది తయారయ్యాము. అలాగే మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది మన ఇప్పుడున్న ఈ క్షణం మనని డిసైడ్ చేస్తుంది. అంటే ఈ క్షణం మనం ఎలా ఉన్నాము, మన గతాన్ని బట్టి మనం ఈ క్షణంలో ఉన్నాం. సో ఇదే దీన్ని మన భవిష్యత్తు దగ్గరికి తీసుకెళ్తాం అని చెప్పి మనం అనుకుంటాం. అలా గనక నువ్వు అనుకునేటట్లయితే ఎస్. సరే, You have not yet grasped the essence of what I am saying because you are trying to understand it mentally. The mind cannot understand this. Only you can. Please just listen. ఎస్. ఇంకా నువ్వు ఇలాగే అనుకున్నట్లయితే, ఇది నేను ఇవాళ ఇప్పుడున్నది ఏంటంటే నా గతంలో నుంచి వచ్చిన అనుభవం ద్వారా నేను ఈ విధంగా తీర్చిదిద్దబడ్డాను. ఈ తీర్చిదిద్దటంలో నుంచి నాకు భవిష్యత్తులో ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇది నన్ను, నా భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని కనుక నువ్వు ఇంకా అనుకున్నట్లయితే నీకు పూర్తిగా ఇది నేను చెప్పదలుచుకున్న దాని యొక్క ఎస్సెన్స్, సారం ఏంటి అనేది నీకు ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే నేను చెప్పదలుచుకున్న దాన్ని నువ్వు మనసుతో కాకుండా బ్రెయిన్తో, మెంటల్గా ఆలోచిస్తున్నావు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం? ఇదంతా మైండ్తో. మైండ్ అసలు మన చేతిలో లేదు కదా. అప్పుడు మన చేతిలో లేని దాంతో, మనం కంట్రోల్ లేని దాంతో మనం దీన్ని ఆలోచించడానికి ఎట్లా ఒప్పుకుంటుంది అది? ద మైండ్ కెనాట్ అండర్స్టాండ్ దిస్. ఈ మైండ్ అనేది ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే మైండ్ ఇప్పుడు దాకా మనని పెయిన్ బాడీలో నుంచి, ఊహల్లో నుంచి, ఆలోచనలో నుంచి, ఎమోషన్స్లో నుంచి, వీటిలో ఎగోస్లో నుంచి, యాంగర్స్లో నుంచి, వీటిలో నుంచి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతుంది. అట్లాంటప్పుడు నీకు ఈ భాష అర్థం కానప్పుడు, నీకు సంస్కృతం అర్థం కాదు. నేను సంస్కృతంలో చెప్పే ప్రయోజనం ఏముంది? నీకు చెప్పే భాష రఫా భాష నీకు అర్థమయ్యేవాడికి నేను రామా అని చెప్తే నీకు ఎందుకు అర్థం అవుతుంది? అర్థం కాదు. సో ది మైండ్ కెనాట్ అండర్స్టాండ్ దిస్. మైండ్ అర్థం చేసుకోలేరు. ఎవరు అర్థం చేసుకోగలరు? నువ్వు. ఓన్లీ యూ. యూ అంటే ఎవరు? మన ఈ గుర్తింపు పొందిన నా కాలు, నా చెయ్యి, నా ముక్కు అనేటువంటి అవతారం, ఈ ఆకారం. లేదు అంటే నన్ను ఎంతసేపు నడిపిస్తున్న ఈ బ్రెయిన్, మైండ్.
ఈ రెండు కానిది నేను. అంటే అంతర్ముఖం అయ్యి మనం ఆత్మ పరమాత్మ అని ఏదైతే చెప్పుకుంటున్నామో, ఈ దేహాత్మ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిట్లో ఏవైతే చెప్పుకుంటున్నామో అది అర్థం చేసుకో. కాబట్టి నువ్వు దేంతో వినాలి? ఈ చెప్పేదంతా మనం దేంతో వినాలి? దేంతో వినాలి? హలో, మైండే కదా సార్. మనసు పెట్టినారు సార్. మనసు పెట్టి వినాలి. ఎందుకంటే మైండ్కి ఇది అర్థం కాదు. ఓన్లీ యు అంటే మనసు మాత్రమే ఇది అర్థం చేసుకోండి. అందుకని ప్లీజ్ జస్ట్ లిసన్. అందుకని మీరు జస్ట్ వినండి, ఇంకేం చేయొద్దు. దేంతో వినాలి? మనసుతో వినాలి. యా. Have you ever experienced, done, thought, or felt anything outside the now? Do you think you ever will? It is possible for anything to happen or be outside the now. The answer is obvious. It is not. ఈజ్ ఇట్ నాట్? Is it not? హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్, డన్, థాట్ ఆర్ ఫెల్ట్ ఎనీథింగ్ అవుట్ సైడ్ ది నౌ? ఈ క్షణం అనే దాని బయట నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఆలోచించడం కానీ, ఫీల్ అవటం కానీ, చేయటం కానీ, అనుభవించటం కానీ ఏదైనా నీకు తెలుసా? ఈ క్షణంలో తప్ప మిగిలింది ఏదైనా తెలుసా? లేదు, డూ యూ థింక్ యూ ఎవర్ విల్? ఎప్పుడైనా నీకు తెలుస్తుందని నీకు ఏమైనా ఆలోచన ఉందా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీథింగ్ టు హ్యాపెన్ ఆర్ బీ అవుట్ సైడ్ ది నౌ? ఈ క్షణాన్ని దాటి ఏదైనా జరగడానికి అవకాశం ఉందా బయట వైపు నుంచి? ఈ క్షణం ఏది జరిగినా ఈ క్షణంలోనే జరగాలి. ఈ క్షణం దాటి అవతలకి వెళ్ళి జరిగే అవకాశం ఉందా? ది ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్. ఆన్సరు చాలా తేటతెల్లంగా ఉంది. ఏంటి? ఏది జరిగినా ఈ క్షణంలోనే జరగాలి. ఈ క్షణం దాటి అవతలకి వెళ్ళి జరిగే అవకాశం లేదు కదా? అంతేనా? అవును. ఏది జరిగినా ఇప్పుడు జరగాల్సిందే, ఈ క్షణంలో. ఇప్పుడు నేను మాట్లాడేదని ఈ క్షణంలో జరగాల్సిందే. దీని అవతలకి వెళ్ళి ఈ క్షణాన్ని దాటి నేను మాట్లాడగలనా? మీరు వినగలరా? నేను మాట్లాడలేను, మీరు వినలేరు. ఈ క్షణంలో మనం ఉంటేనే ఈ రెండు చర్యలు జరుగుతాయి. నేను మాట్లాడటం అనేది, మీరు వినటం అనేది కదా. అందుకని మనం ఈ క్షణాన్ని దాటి అవతలకి వెళ్ళే అవకాశం లేదు. ఎస్. Nothing ever happened in the past. It happened in the now. Nothing will ever happen in the future. It will happen in the now. నథింగ్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్. గతంలో ఎప్పుడు ఏం జరగలేదు, ఇప్పుడైతే జరుగుతుంది. ఇట్ హ్యాపెండ్ ఇన్ ది నౌ. ఈ క్షణంలోనే, ఈ నవ్వు అనే దాంట్లోనే ఇప్పుడే జరుగుతుంది. నథింగ్ విల్ ఎవర్ హ్యాపెన్ ఇన్ ది ఫ్యూచర్. భవిష్యత్తులో కూడా ఏం జరగబోదు, అది కూడా ఇప్పుడే జరుగుతుంది. ఏది జరిగినా ఈ క్షణంలోనే. మనం ఈ క్షణంలో ఇది చేస్తున్నాం అంటే ఈ క్షణంలో మనకి ఇది రాసి పెట్టింది కాబట్టి చేస్తాం. ఈ క్షణం దాటి మనం ఏం చేయట్లేదు. నెక్స్ట్ క్షణంలో ఏం చేస్తామో మనకు తెలియదు. గడిచిపోయిన క్షణంలో చేసిన దాన్ని దిద్దుకోలేము. కాబట్టి మనకి ఈ క్షణం మాత్రమే ఉంది. What you think of as the past is a memory trace stored in the mind of a former now. When you remember the past, you reactivate a memory trace and you do so now. Then, future is an imaginary now, a, a projection of the mind. When the future comes, it comes as the now.
When you think about the future, you do it now. Past and future obviously have no reality of their own, just as the moon has no light of its own, but can only reflect the light of the sun. So are past and future only pale reflections of the light, power, and reality of the eternal present. Their reality is borrowed from the now. ఈ నవ్వు అనే దాన్ని మనకి పరిచయం చేయడానికి, మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఈయన ఎంత కష్టపడుతున్నాడు చూడండి. వాట్ యూ థింక్ ఆఫ్ యాజ్ ద పాస్ట్ ఈజ్ మెమరీ ట్రేస్ స్టోర్డ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఏ ఫార్మర్ నౌ. మనం ఈ గతం అనేది ఏదైతే ఉందో మనం అనుకుంటున్నాము అది మెమరీ ట్రేస్, మన యొక్క జ్ఞాపకాల యొక్క జ్ఞాపకం యొక్క ట్రేస్ అంటే గుర్తు. స్టోర్డ్ ఇన్ ద మైండ్, మైండ్లో స్టోర్ అయిపోయింది. అండ్ ఆఫ్ ఎ ఫార్మర్ నౌ. ఫార్మర్ నౌ అంటే ఈ గతించిన క్షణం. ఈ నవ్వు అనేది, గతించిన నవ్వు అనేదే ఈ పాస్ట్. వెన్ యూ రిమెంబర్ ద పాస్ట్, యూ రీయాక్టివేట్ ఎ మెమరీ ట్రేస్ అండ్ యూ డూ సో. మనం ఎప్పుడైతే ఈ గతం గురించి గుర్తు తెచ్చుకుంటామో దాని అర్థం ఈ మెమరీ ట్రేస్, ఈ చారలు ఏవైతే ఉన్నాయో, గుర్తింపు చారలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం రీయాక్టివేట్ చేస్తున్నాం. మనం మళ్ళీ వాటికి లైఫ్ ఇస్తున్నాం. అండ్ యూ డూ సో నౌ. అది ఎప్పుడు చేస్తున్నాం మనం? ఇప్పుడు చేస్తాం, ఈ క్షణంలో చేస్తాం. ఈ క్షణంలో మనం చేయాల్సింది ఏంటి? గతం గురించి ఆలోచించకూడదు, భవిష్యత్తు గురించి ఆలోచించు. అట్లాగే ఇక్కడ కూడా ద ఫ్యూచర్ ఈజ్ అన్ ఇమాజిన్డ్ నౌ, ఏ ప్రొజెక్షన్ ఆఫ్ ద మైండ్. భవిష్యత్ అనేది ఏంటి? మన మైండ్ యొక్క ఆలోచన, ఇమాజినేషన్, ఊహ. భవిష్యత్ అనేది ఊహే కదా, మనకి నిజం కాదు కదా. ఏమండి? అవును సార్, ఊహాగానం. భవిష్యత్ అనేది మనకు ఊహే, మనకు నిజం కాదు అది. ఏ ప్రొజెక్షన్ ఆఫ్ ది మైండ్. మన మైండ్ నీ భవిష్యత్తు ఇలా ఉంటే మనం ఆలోచించుకుంటాం కదా, నా భవిష్యత్తు ఇలా ఉంటే బాగుండు, నాకు 100 కోట్లు వస్తే బాగుండు, నా పిల్లలు బ్రహ్మాండంగా చదువుకొని ఎక్కడికో చేరిపోతే బాగుండు, నేను ఇద్దరం హాయిగా ఈ ప్రపంచం అంతా చుట్టూ వచ్చేస్తే బాగుండు. ఏవేవో ఆలోచిస్తాను. ప్రొజెక్షన్ ఆఫ్ ది మైండ్ ఈ భవిష్యత్ అనేది. వెన్ ద ఫ్యూచర్ కమ్స్, ఇట్ కమ్స్ యాజ్ ద నౌ. గతాన్ని ఎప్పుడైతే ఇప్పుడు ఈ క్షణంలో ఉండి మన గతాన్ని ఆలోచిస్తూ ఉన్నామో, భవిష్యత్తు కూడా నెక్స్ట్ క్షణం వచ్చేసింది. ఈ క్షణం అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్షణం వచ్చేస్తుంది. భవిష్యత్తు కూడా వెన్ యూ థింక్ అబౌట్ ద ఫ్యూచర్, యూ డూ ఇట్ నౌ. మనం భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు దాన్ని మనం ఇప్పుడు చేస్తాం. పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆబ్వియస్లీ హ్యావ్ నో రియాలిటీ ఆఫ్ దేర్ ఓన్. గతం, భవిష్యత్తు ఎప్పుడు కూడా వాటికి అంటూ వాటి యొక్క నిజమైన స్థానం అంటూ వాటికి లేదు. ఎంతలా లేదు అంటే, జస్ట్ యాజ్ ద మూన్ హ్యాస్ నో లైట్ ఆఫ్ ఇట్స్ ఓన్. చంద్రుడు మనకు కనపడుతున్నాడు. చంద్రుడు కనపడే ప్రకాశం అంతా, చంద్రుడి మీద చంద్ర కాంతి అంతా ఆయనదేనా? చంద్రుడిదేనా? సూర్యుడు సార్, చంద్రుడు కాదు కదా. కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ కెన్ ఓన్లీ రిఫ్లెక్ట్ ది లైట్ ఆఫ్ ది సన్. సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి మీద పడి చంద్రుడి నుంచి ప్రతిబింబించి మనకు వస్తుంది. అంతేనా? అంతేనా? అవును కదా సార్. ఏం డౌట్ ఉంది ఎవరికన్నా? గట్టిగా చెప్పట్లేదు. కాదు సార్, కాకపోతే ఏంటంటే చంద్రుడితో మాట్లాడుకున్నప్పుడు ఫుల్ మూన్ ఉన్నప్పుడు ఏదో అదంతా ఆయనదే, జస్ట్ క్యూట్ గా కనిపిస్తారు కదా అన్నట్టు చందమామ మీద కవితలు రాస్తాము, ఎన్నో వర్ణనలు వస్తూ ఉంటాయి కదా సార్.
అప్పుడు అది మర్చిపోతాం కదా సార్ వర్ణించేటప్పుడు, మీరు సూర్యుని దగ్గర నుంచి కాంతి తీసుకుంటారు అదే ఉమ్. అంటున్నాను జస్ట్. కానీ మనకి వర్ణించేటప్పుడు చూడడానికి మాత్రం సూర్యుడి కాంతి అనేది మర్చిపోతాం. అవును సార్. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఈ మొత్తం రోదసి వ్యవస్థకంతా సెంటర్, అంతే కదా. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. తిరుగుతుందా? తిరుగుతుంది సార్. లేదా భూమి చుట్టూ భూ- సూర్యుడు తిరుగుతున్నాడా? లేదు కదా సార్. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు కదా. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది సార్. ఉమ్. మొత్తాన్ని సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అవును సార్. అందులో అనుమానం ఏం లేదు ఎవరికి. మరి 14 మంది ఉన్నారు, ఎవరు మాట్లాడరే? ఆ డౌట్ ఉంది, ఆ డౌట్ నాకు అది. అంటే సార్. చూసొచ్చారా అని అడిగితే కనుక మరి మేము చూసి రాలేదు కదా సార్. చూసి రావక్కర్లేదుగా, పుస్తకాలు చెప్తున్నాయి కదా మనకి. సార్ అప్పుడు చదువుకున్నప్పుడు ఇవన్నీ చెప్పారు కదండి. ఎందుకదా ఈ సౌర వ్యవస్థ అనేది ఒకటి తెలుసు కదా మనకి. చుట్టూ సూర్యుడు అనేది ప్రత్యక్ష దైవం కనిపిస్తోంది, చంద్రుడు కనిపిస్తోంది. మన భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి కనపడదు. మన చుట్టూ ఉన్న మొత్తం భూగోళం అంతా మనకు కనపడదు కదా. సో మనం చంద్రుడు సూర్యుడు ఉన్నాడు అనే దాన్ని చెప్పడానికి ఎందుకు డౌట్ పడుతుంటే నాకు డౌట్ వచ్చింది. అందుకు నేనేమన్నా సరిగ్గా చెప్పట్లేదు అని. ఎట్లాగైతే సూర్యకిరణాలు చంద్రుడి మీద పడి చంద్రుడు ప్రకాశించి ఆ చంద్రుడి నుంచి మనకి మళ్ళీ కిరణాలు మన దగ్గరికి వస్తున్నాయో, పాజిటివ్ ఫీచర్ కూడా అలాంటిదే. పేల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది లైట్, పవర్ అండ్ రియాలిటీ. ఈ గతము అనేది భవిష్యత్ అనేది కూడా ఒక పేల్ అంటే వెలిసిపోయినటువంటిది అన్నమాట. వెలిసిపోయిన రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది లైట్. గడిచిపోయింది, దానికి ఉపయోగం లేదు. రావాల్సింది తెలియదు, దానికి ఉపయోగం లేదు. కాబట్టి ఈ లైటు, పవరు, ఈ రియాలిటీ అనేది, ఈ ప్రజెంట్ అనేది, ఈ క్షణానికి ఆ రెండు ఒక వెలిసిపోయినటువంటి రిఫ్లెక్షన్స్, ప్రతిబింబాలు. దే రియాలిటీ ఈజ్ బారోడ్ ఫ్రమ్ ది నౌ. వాటి యొక్క ఈ భూతకాలం భవిష్యత్ కాలం యొక్క రియాలిటీ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ నవ్వు అనే దాంట్లో నుంచి అప్పు తీసుకుంటాం. నవ్వు అనే దాంట్లో నుంచి ఇప్పుడున్న ఈ సూర్యుడి కాంతి నుంచి ఎట్లయితే మనం చంద్రుడు తీసుకుని చంద్రుడి నుంచి మన దగ్గరికి వచ్చి మళ్ళీ మనం ఎంత తిరుగుతుందో ఆ విధంగా ఈ నవ్వు అనే దాంట్లో నుంచి భూత భవిష్యత్ కాలాలు రెండు ఈ వర్తమానంలో నుంచి వచ్చినాయి అని చెప్పి ఇంకా చదువుతాం. The essential of what I am saying here cannot be understood by the mind. The moment you grasp it, there is a grasp. There is a shift in consciousness from mind to being, from time to presence. Suddenly, everything feels alive, radiates energy, emanates being. సో ది ఎసెన్స్ ఆఫ్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఇప్పుడు నేను చెప్పేదాని యొక్క సారం ఏదైతే ఉందో అది మైండ్ అర్థం చేసుకోవాలి. కెనాట్ బి అండర్స్టూడ్ బై ది మైండ్. మైండ్ నుంచి అర్థం కాదు. ఎప్పుడైతే ద మూమెంట్ యూ గ్రాస్ప్ ఇట్, దెర్ ఈస్ ఎ షిఫ్ట్ ఇన్ ద కాన్షియస్నెస్ ఫ్రమ్ మైండ్ టు బీయింగ్. ఎప్పుడైతే నువ్వు ఇది అర్థం చేసుకుంటావో, ఇదంతా ఈ నవ్వు, పాస్ట్, ఫ్యూచరు ఇవన్నీ కాదు, నాకు ఇదంతా నాకు అనవసరం, నేనేంటో చూసుకుంటానని చెప్పి నువ్వు ఆ వాటిలోంచి బయటకు వచ్చేసి నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో అప్పుడు మన మైండ్, మనం ఇప్పుడు దాకా మన ఆకారం ద్వారా మనం గుర్తింపబడిన గుర్తింపులో నుంచి కాన్షియస్నెస్ ఎరుకుతో వస్తుందన్నమాట. బీయింగ్, ఓ ఇది కాదు నేను ఇది అని చెప్పేటువంటి ఎరుక, ఆ జ్ఞానం, ఆ తెలివి వస్తుందన్నమాట. ఫ్రమ్ టైమ్ టు ప్రెజెన్స్, కాలంలో నుంచి గత కాలము, భవిష్యత్తులో నుంచి ఇప్పుడు ప్రెజెన్స్లోకి వస్తాం, వర్తమానంలో.
సడన్లీ ఎవ్రీథింగ్ ఫీల్స్ అలైవ్. ఎప్పుడైతే మనం ఈ క్షణంలోకి వచ్చామో, ఈ క్షణంలో ఉండి మనం చుట్టూ మొదలెడతామో, అప్పుడు మనం అలైవ్, మన జీవితంలోంచి జీవిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇట్ రేడియేట్స్ ఎనర్జీ, శక్తిని ప్రదర్శిస్తుంది. ఎమానేట్స్ బీయింగ్, నేను అనే దాన్ని బయటికి తీసుకొస్తుంది. మనని మనం తెలుసుకోవటం మొదలెట్టినప్పుడు మనకు అసలు మనం బతుకుతున్నామా జీవిస్తున్నామా అనే ప్రశ్న మనం ఎట్లా వేసుకుంటాము. మన మైండ్ కంట్రోల్లో ఉన్నసేపు మనం బతుకుతున్నాము. మనం ఎప్పుడైతే ఈ ప్రజెంట్ కంట్రోల్లోకి వచ్చి నేను అనే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. బతకడానికి జీవించడానికి తేడా ఉందనుకున్నాం కదా. ఉందా? ఉంది. అనుకున్నాం సార్. ఖచ్చితంగా తేడా బ్రతకడం ఉంటుంది. బ్రతకడం వేరు, జీవించటం వేరు, అంతే కదా సార్. ఏంటి రెండు తేడా? రెండిటికి తేడా అంటే ఏదో జన్మ వచ్చింది, వెళ్ళిపోతుంది, తెల్లవారుతుంది, పొద్దుగోకుతుంది అనేది. జీవించటం అయితే ప్రతి ఒక్కటి కూడా, ఇప్పుడు గాలి ఉందనుకోండి, సూర్యుడి నుండి ఎండ వస్తుంది అనుకోండి, వర్షం వస్తుంది అనుకోండి, ఫుడ్ ఉందనుకోండి, మన హెల్త్ బాగుందనుకోండి, ఎంత సంతోషంగా ఉన్నాం మనం. అలాగా కష్టాలు అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా మనం తీసుకుంటూ వాటి గురించి మనం ఇదవుతా ఉండి, ఇప్పుడు పువ్వులు ఉన్నాయి అనుకోండి, ఊరకే అట్లాగా మొక్కలు ఉన్నాయి, పూలు ఉన్నాయి అనే బదులు మనం వాసన వస్తుంది, ఎంత అందంగా ఉన్నాయి అని ప్రతి ఒక్కడు కూడా ప్రకృతిని చూసి ఆనందిస్తా అట్లా ఉంటాం కదా. అది జీవించడం. ప్రతి ఒక్కడు కూడా మనం రిసీవ్ చేసుకుంటా ఉంటాం. ఏదో ఒక రాయిలాగనో ఒక ఇదిలాగనో ఉన్నామంటే ఉన్నామనేదేమో బ్రతకడం, ఇదేమో జీవించడం. లేచామా, ఆఫీస్కి వెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా. మిషన్ లాగా పనిచేయటం బ్రతకడం. ప్రతి ప్రతిదీ కూడా దాంట్లోనూ ఆస్వాదిస్తూ, మంచి అయినా చెడైనా ఏదైనా ప్రతిదీ కూడా ఆస్వాదిస్తూ ఉండటం జీవించటం. జీవించటం. కాబట్టి మనం ఎప్పుడైతే జీవించటం అనేది తెలుసుకుంటామో అప్పుడు ఈ క్షణంలో ఉంటాం. ఈ జీవించటం అనేది వచ్చినప్పుడు మన జీవితం, లైఫ్ వెలుగుతో నిండిపోతుంది. ఎక్కువ శక్తి వస్తుంది. మన నేను అనేది ఏంటో తెలుసుకోవడానికి మనం తెలుస్తుంది అన్నమాట. సో అది వరకు ఈ పారాగ్రాఫ్ చేద్దాం. ద కీ టు ది స్పిరిచువల్ డైమెన్షన్. ఇప్పుడు మెల్లమెల్లగా మనల్ని ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్తాం. ఈ స్పిరిచువల్ డైమెన్షన్ అంటే ఆధ్యాత్మికమైన కోణాన్ని చూపించడానికి దానికి కావాల్సిన కీ మార్గం ఏంటి, పాలన ఏంటో చూపిస్తున్నాడు. In life-threatening emergency situations, the shift in consciousness from the time to present sometimes happens naturally. The personality that has a past and a future momentarily recedes and is replaced by an intense conscious presence, very still but very alert at the same time. Whatever response is needed then arises out of that state of consciousness. In life-threatening emergency situations, లైఫ్ థ్రెటనింగ్ అంటే చావు బతుకులటువంటి ఒక అత్యవసర పరిస్థితుల్లో మనకు ఉంటే, ద షిఫ్ట్ ఇన్ కాన్షియస్నెస్ ఫ్రమ్ టైమ్ టు ప్రెజెంట్ సమ్ టైమ్స్ హ్యాపెన్స్ న్యాచురల్. అప్పుడు మనకు సడన్గా ఒక మార్పు అనేది మనం గతంలో నుంచి ఈ క్షణంలోకి వచ్చేస్తాం. ఎందుకంటే అక్కడే సిచ్యుయేషన్ ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి ఉంది జీవితాన్ని. అప్పుడు మనం గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచించుకుంటూ కూర్చోం. తెలియకుండానే మనకి ఈ క్షణంలోకి వచ్చేస్తాం. ద పర్సనాలిటీ దట్ హ్యాస్ ఎ పాస్ట్ అండ్ ఎ ఫ్యూచర్ మూమెంటర్లీ రిసీడ్స్. మన వ్యక్తిత్వం ఏదైతే ఈ గతాన్ని గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నదో అది మెల్లగా తగ్గిపోతుంది. అండ్ ఈజ్ రిప్లేస్డ్ బై అన్ ఇంటెన్స్ కాన్షియస్ ప్రెజెన్స్. అది ఇప్పుడు ఉన్న ఈ క్షణం గురించి దాన్ని నింపేస్తుంది. ఇంటెన్స్ కాన్షియస్ ప్రెజెన్స్, అతి తీవ్రమైనటువంటి ఎరుక అనేది, తెలివి అనేది
మనకి తీసుకొస్తుంది అనమాట. వెరీ స్టిల్ బట్ వెరీ అలర్ట్ అట్ ది సేమ్ టైం. మనం అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా చావు బతుకుల సమస్యలో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఎవరైనా నా గతంలో ఇలా జరిగింది అందుకని ఇప్పుడు ఇలా జరుగుతుందని ఆలోచిస్తాము. లేకపోతే గతంలో పలానా వాళ్ళకి ఇలా జరిగింది, నాకు ఎందుకు జరుగుతుంది, ఇలాగే జరుగుతుంది, నాకు ఇలాగే అవుతుంది, నేను అదే మందులు వాడాలేమో అని ఆలోచిస్తాము. అసలు అలా ఆలోచించాం సార్. మేము ఆలోచిస్తాం. మనం ఏది ఆలోచించకూడదు సార్. మన జీవితంలో ఈ రోజు ఉన్నట్టే మనం ఇప్పుడు మామూలుగా ఏం ఆలోచిస్తాం, మనం ఏది ఆలోచించకూడదు, అది పక్కన పెట్టండి. మనం అయ్యో నాకు ఇట్లా అట్లాంటి అయింది అనుకుంటాం, ఉమ్, నాకు ఇలా జరిగింది అని అనుకుంటాం. ఉమ్, ఇంక తర్వాత ఇంకా సార్ పెద్ద ఇష్యూస్ వస్తే సరే అయ్యో ఎట్లా అసలు నా లైఫ్ ఎట్లా నేను డీల్ చేయాలి అని అనుకుంటాం. ఏది అత్యవసర పరిస్థితులు, జీవన మరణ సమస్యలో ఉన్నప్పుడు మీరు వీటన్నిటి గురించి ఆలోచిస్తారా? అంతే కదా సార్. ఎందుకు ఆలోచిస్తారు? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అయ్యో నేను పడిపోయాను, ఎవరు వస్తే తీసుకెళ్తారు, ఎవరన్నా అంబులెన్స్ వస్తుందా ఏదో వస్తుందా అని ఆలోచిస్తారా మీరు? అయ్యో పలానా వాడికి ఆ టైంలో అంబులెన్స్ రాలేదంటే నాకు కూడా రాదేమో అని ఆలోచిస్తారా? సార్ అయిపోయింది నా పని అనుకుంటాం సార్, అంతే. ఇక నా పని అయిపోయింది, అవును. ఏదైనా వస్తే ఎవరన్నా కాపాడితే తప్పని చెప్పి ఎవరు కాపాడతారని చూస్తుంటాం. అంతే అంతే కదా. గతం అంతే గురించో అంతే. భవిష్యత్తు గురించో ఎవరి గురించో అనుభవం గురించో ఆలోచించాం కదా ఆ టైంలో. ఆలోచించు. అంటే మీరు ఆ క్షణంలోకి వచ్చేసారు. ఈ క్షణం నా పరిస్థితి ఏంటి, ఈ క్షణం నాకేం జరగబోతుంది అనేది ఆలోచిస్తాం. Whatever response is needed then arises out of that state of consciousness. మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తాము, ఏ విధంగా మనం దాన్ని రెస్పాండ్ అవుతాం అనేది ఆ క్షణంలో అవసరం ఏదైతే ఉందో ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, మన తెలివి బట్టి, మన వంటి మీద ఉన్న మన యొక్క జ్ఞానాన్ని బట్టి మనం ఆ సమయంలో ఏది కావాలో ఏది అవసరమో దానికే మనం రెస్పాండ్ అవుతాం. దేంట్లో నుంచి వస్తే మనకు ఏది అవసరం అనేది ఆ క్షణంలో మన ఒంటి మీద మనకున్న తెలివిని బట్టి, ఓకే పడిపోయాము, కాలుకి దెబ్బ తగిలింది, వెంటనే ఏం చేయడానికి ట్రై చేస్తాం మనం? అయ్యో కాలుకి దెబ్బ తగిలింది, అయ్యో ఇట్లా తగిలిందా అట్లా తగిలిందా అని చూస్తామా? ఒక కాలుకి దెబ్బ తగిలింది, వెంటనే మనకు తెలిసిన వాళ్ళను, అయిన వాళ్ళను, పక్కన మనం తీసుకెళ్ళగలిగిన వాళ్ళను, లేకపోతే అంబులెన్స్ను, లేకపోతే చుట్టుపక్కల ఎవరైనా డాక్టర్ ఉన్నారను, ఇది చూస్తామా? ఏం చూస్తాం? సార్ డాక్టర్ ని, అంబులెన్స్ ని, చుట్టుపక్కల వాళ్ళని అది తెలుసుకోవడం ఇదే చేస్తాం సార్. అదే కదా, అదే కదా చేస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఈ క్షణంలో మనకి వంటి మీద ఏ సోయి ఉన్న దాన్ని బట్టి మనం ఏం చేయాలో ఈ క్షణంలో అదే చేస్తున్నాం. కానీ అవును ఇట్లా జరిగినప్పుడు పుల్లారావు గారు వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అన్నయ్యని ఎవరిని పిలిచాడంట అని గుర్తొచ్చి మనం అప్పుడు వాళ్ళ తమ్ముడిని పిలుస్తాం. పుల్లారావు తమ్ముడిని పిలవం కదా, అది గుర్తొస్తుంది అప్పుడు మనకి. ఎప్పుడు గుర్తొస్తాయి ఇవన్నీ? మళ్ళీ మనం హాస్పిటల్కి వెళ్ళి బెడ్ మీద పడుకుని అప్పుడు అన్నీ సెట్ అయ్యాక, అవును కదా అప్పుడు ఆయన అలా చేశాడు, మనం అలా చేసి ఉండాల్సింది అనుభవం ఆలోచిస్తాను. లేకపోతే ఎవరైనా వచ్చి చెప్తే గతాన్ని అంతాను ఇంకెవరి అనుభవాలు, అవును కదా అని అప్పుడు ఆలోచిస్తాం. కానీ ఆ విపత్కర పరిస్థితుల్లో మనకి ఏది అవసరమో ఈ క్షణంలో అనేది దాని గురించే మనం ఆలోచిస్తాం. కానీ ఇంకా దేని గురించి మనం ఆలోచించము. సిక్స్ 20 అయింది, ఇక్కడ ఆపుదామా? స్టాప్ చేద్దాం. సో మళ్ళీ ఒకసారి దేని గురించి ఆలోచిస్తాం అనేది ఆలోచిస్తూ ఉండండి. రేపు ఎట్లా వస్తుందో చూద్దాం. ఓకే, షేరింగ్స్ ఉన్నాయండి? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా?
కానీ అర్థం చేసుకుంటే బుక్ బాగుంది. కొంచెం మనని అటు ఇటు ఊగించుకుంటూ తీసుకెళ్తాం. గతంలో నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం, ఈ క్షణంలోకి మనం తీసుకొచ్చే ప్రయత్నం, దానికి రకరకాల ఉదాహరణలు. ఇవన్నీ మోరార్లెస్ ఇప్పుడు మనం చెప్పుకునే మనందరం ఏదో ఒక సందర్భంలో మనం అనుభవించినవి. వీ వెంట్ త్రూ ఆల్ దిస్. మనం వీటన్నిటి నుంచి మనం వచ్చాం కదా. అనిపించట్లేదా మీకు ఎవరికి అట్లా? ఎక్కడో ఒక చోట క్లిక్ అవుతానే ఉంది. ఎక్కడో ఒక చోట టచ్ అవ్వట్లా? అవుతుంది. రమాదేవి గారు అవును సార్, చాలా చాలా విషయాలు టచ్ అవుతూనే ఉన్నాయి సార్. అట్లా జరిగినాయి. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. ప్రభావతి గారు మా నాన్నకి పెరాలసిస్ వచ్చి 1.5 year అవుతుంది సార్. అంటే ఒకరి ద్వారా ఒకరికి, అంటే ఈ హాస్పిటల్లో బాగుందంట, హాస్పిటల్లో బాగుంటుందంట, తొందరగా రికవరీ వస్తుందంట అంటే అలా వెళ్తూనే ఉంది, కానీ కిందకి తిరిగి చూడట్లేదు. అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఇంకో చోట ఇంకో ఊర్లో అక్కడ బాగుందంట, రికవరీ బాగుందంట అంటే అటు వెళ్తూనే ఉంది సార్ ట్రీట్మెంట్. ఆశతో అక్కడికి వెళ్తే బాగవుతుందేమో అనే ఒక ఆశ. ఇక్కడికంటే అక్కడ బాగుంటుందేమో అని చెప్పి అక్కడికి వెళ్ళటం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకెవరు ఇంకోటి ఏదో చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళటం అవును సార్. చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎట్లా ఉంది? తగ్గిందా? ఇంకా అట్లా తగ్గటం పెరాలసిస్ ఇంకా ఎలాగ చాలా టైం పడుతుంది. నడుస్తున్నాడు కానీ హ్యాండ్ ఒకటి రావట్లేదు సార్. తన ఓన్ గా చేయలేదు, కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన చేస్తే వస్తారమ్మా చేస్తే వస్తారు అంటున్నారు, కానీ మా నాన్న అయితే ఎక్సర్సైజ్ చేయడు సార్. చాలా దానికి మసాజింగ్ తర్వాత ఎక్సర్సైజులు చాలా చేస్తే కొంచెం ఉపయోగం కనపడుతుంది. ఇప్పటికీ ఫిజియోథెరపీ ఉంది సార్ ఫస్ట్ నుంచి. చేయాలి. ఎందుకంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు పెరాలసిస్ అంటే రైట్ బ్రెయిన్లో ఎక్కడ క్లాట్ అవుతుంది అనమాట. రైట్ సైడ్ ఉందంటే లెఫ్ట్ సైడ్ క్లాట్ అవుతుంది అనమాట. అది మళ్ళీ ఆ క్లాట్ పోతే కానీ ఇవన్నీ సెట్ అవ్వవు. రికార్డింగ్ ఆపేనా? ఓకే సార్.